వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. చోలే పూరీని ఎలా తయారు చేయాలో చూద్దాం. పూరీ చేయడానికి నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నా. ముందుగా గోధుమ పిండి, తర్వాత 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా వాము, 1 స్పూను రవ్వ, 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ పిండికి అంతా ఆయిల్ పట్టేలాగా అంతా మిక్స్ చేసుకుంటూ రావాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకుంటూ రావాలి. పూరీ పిండి గోధుమ పరాటాలు, పుల్కాలు చేసుకునే పిండి కంటే కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. ఈ పిండిని మసలుతూ ప్రెషర్ ఇస్తూ బాగా కలుపుకోవటం వల్ల పూరీలు బాగా పొంగుతాయి. ఈ పిండిని అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 స్పూను ఆయిల్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుంటూ రావాలి. ఇలా అంతా కలుపుకున్న పిండిని 1 స్పూను ఆయిల్ వేసుకొని అంతా దుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని కనీసం 15 to 20 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోవాలి. తర్వాత చోలే లేదా తెల్ల శనగల కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. చోలేను కనీసము 8 గంటలైనా నానబెట్టుకోవాలి. చోలేను నానబెట్టుకునే నీటిని తీసేసి మళ్ళీ నీళ్లు పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చోలేను కుక్కర్లో వేసుకొని చోలే మునిగే వరకు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన ముక్క, కొద్దిగా సాల్ట్, 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ను గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ను 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు చోలేను ఉడికించుకోవాలి. ఇప్పుడు చోలేను చేయడానికి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జారులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, టమాటోలు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని అంతా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత బాండీని గ్యాస్ పైన పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత 1 చిన్న స్పూను ఆవాలు, 1 చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా మసాలాను బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఉడుకుతూ ఉండగా టేస్ట్కి అకార్డింగ్ 1 చిన్న స్పూను సాల్టు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడిని వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలో ఉన్న నీరంతా ఇనికిపోయి నూనె బయటికి వచ్చే వరకు మూత పెట్టుకొని మసాలాను బాగా ఉడికించుకోవాలి. తర్వాత మూత పక్కకు పెట్టుకొని ఈ మసాలాను కొద్దిగా కలుపుకొని కొద్దిగా నీరు ఇనికిపోయిన తర్వాత 1 చిన్న స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను అంతా ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని
మొత్తం నీళ్ళు ఇనికిపోయి నూనె బయటికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన ఈ మసాలాకు ముందుగా పక్కన ఉడకబెట్టి పెట్టుకున్న చోలేను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 మినిట్స్ చోలేను ఉడికించుకోవడానికి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా తయారైన చోలేకు కొద్దిగా పుదీనాతో గార్నిష్ చేస్తున్నా. ఇప్పుడు పూరీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కలిపి పెట్టుకున్న పూరీ పిండిని తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న పిండి బాల్స్ను 2 చేతుల మధ్యలోకి తీసుకొని రౌండ్గా చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి బాల్స్ అన్నీ ఎండిపోకుండా మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ పూరీలాగా దిద్దుకోవాలి. ఈలోపు గ్యాస్ మీద పెట్టుకున్న బాండీలోని నూనె వేడి అయి ఉంటుంది. ఇందులో ఒక్కొక్క పూరీ వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు పూరీని నూనెలో 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పూరీలు చాలా బాగా పొంగుతూ వస్తున్నాయి. ఇలానే అన్ని పూరీలను తయారు చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చోలే పూరీ తయారైంది.